स्क्रीन तो दिख रहा है राइट ना वाइस गिट వస్తుంది सर ఎస్ మెసేజ్ పెట్టండి నా వాయిస్ వస్తుందంటే రైట్ వచ్చేసి హౌ టు ఎస్ థ్యాంక్ యూ రమాదేవి మేడం మీరు మెసేజ్ లో రిప్లై ఇచ్చారు హౌ టు ఎర్న్ 50,000 నుంచి 1,00,000 రూపాయలు 3 నెలల నుంచి 6 నెలల లోపల మనం ఏ విధంగా 3 to 6 months లోపల 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు రైట్ సో దాని గురించి అన్నిటికంటే ముందు ఈ రోజు చూసుకుంటే కనుక మనం ఈ రోజు కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం మన యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వెస్టీజ్ అనేది ఒక ట్రైన్ అన్నమాట వెస్టీజ్ అనేది మీకు మీ యొక్క టర్న్ ఓవర్ మీద మీకు ఒక ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ వెస్టీజ్ ని నా ట్రైన్ ని నడిపే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మీరున్నారు సో ఆ ట్రైన్ ఏ దిశలో వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది మనకు ఒక విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది అదే రైల్వే ట్రాక్ రైట్ సో రైల్వే ట్రాక్ అనేది మనకు విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వెస్టీజ్ అనేది ఒక ట్రైన్ సో దాన్ని డ్రైవ్ చేసేది మీరు డ్రైవర్ మీరు సో మీరు ఏ విధంగా డ్రైవ్ చేస్తారు అనేది సో మీరు మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో అదే విధంగా చూసుకుంటే ఈ రోజు విన్నింగ్ టీమ్ లో ఫాస్ట్ గా సక్సెస్ కావడానికి మీరు 1,00,000 నుంచి 80 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తులు కూడా ఈ రోజు ఇక్కడ చేసే ఒకే ఒక పని ఏంటి అంటే విన్నింగ్ ఫార్ములా ఏదైతే ఉందో అదే 10 కోర్ స్టెప్స్ ఈ 10 కోర్ స్టెప్స్ అనే దాగింది మొత్తం నేను ఇప్పుడు మీకు 10 కోర్ స్టెప్స్ గురించి చెప్పాను సో దాని నుంచి మీకు చాలా మందికి తెలుసు దాంట్లో ఏముంటుంది అన్నిటికంటే ముందు నేను షార్ట్ లో చదువుతాను ఒక 10 లైన్స్ చదువుతాను అన్నిటికంటే ముందు డిఫైన్ ద డ్రీమ్ మీ డ్రీమ్ క్లియర్ చేసుకోవాలి మీ డ్రీమ్ విజువలైజ్ చేయాలి మీ డ్రీమ్ రాయాలి మీ డ్రీమ్ ని గోడ మీద అతికించాలి రైట్ అనౌన్స్ చేయాలి డిక్లేర్ చేయాలి రెండోది ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏదైతే నాలెడ్జ్ కావాలో అది మనకు బుక్స్ ఉంటాయి సిడి ఉంటాయి మీటింగ్స్ ఉంటాయి విన్నింగ్ టీమ్ రైట్ అదే విధంగా 100% ప్రొడక్ట్ యూజ్ నాలుగోది వచ్చేసి మేక్ ఏ లిస్ట్ ఐదోది వచ్చేసి కాంటాక్ట్ అండ్ ఇన్వైట్ ఆరోది వచ్చేసి షో ద ప్లాన్ ఏడోది వచ్చేసి గెట్ స్టార్టెడ్ ఎనిమిదోది వచ్చేసి కౌన్సిలింగ్ విత్ అప్లైన్ తొమ్మిదోది వచ్చేసి అకౌంటబిలిటీ పదోది వచ్చేసి లర్నబుల్ టీచబుల్ డూప్లికేటబుల్ సో నిజంగా మీరు బిజినెస్ లో ఫాస్ట్ గా సక్సెస్ కావాలంటే ఈ 10 స్టెప్స్ మీరు ఏ రోజు అయితే ఫాలో అప్ చేస్తారో ఆ రోజు మీ బిజినెస్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది సో ఈ 10 కోర్ స్టెప్ లో ఇప్పుడు మనం చూడండి మొత్తం మన బాడీ ఉంది మన బాడీలో కిడ్నీ ఉంది లివర్ ఉంది ప్యాన్క్రియాస్ ఉంది హార్ట్ ఉంది స్కిన్ ఉంది సో ఇట్లా చాలా ఆర్గన్స్ ఉన్నాయి ఈ ఆర్గన్స్ అన్ని ఆర్గన్స్ కరెక్ట్ గా ప్రాపర్ గా పనిచేస్తే మనము ఆరోగ్యంగా ఎక్కువ రోజులు జీవించగలుగుతాం కానీ దాంట్లో నుంచి ఏదన్నా ఒక ఆర్గన్ పని చేయకుంటే మనం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతామా చేయలేము అదే విధంగా ఈ 10 కోర్ స్టెప్స్ కూడా ఏదైతే ఉందో ఈ 10కి 10 మీరు కరెక్ట్ గా ఫాలో చేసినప్పుడే మీ దగ్గర ఒక మంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చు కానీ నేను దీంట్లో ఒక 2 ఇప్పుడు చేస్తాను 2 తర్వాత చేస్తానంటే మాత్రం బిజినెస్ మీది అప్ అండ్ డౌన్ అవుతుంది ప్రాపర్ గా గ్రోత్ కాదనమాట సో తర్వాత వచ్చేసి ఫాలో ద విన్నింగ్ టీమ్ సిస్టమ్ సో విన్నింగ్ సిస్టమ్ అంటే ఏంది అసలు సిస్టమ్ కున్న పవర్ ఏంది అంటే కనుక సో ఫాలో ద విన్నింగ్ టీమ్ సిస్టమ్ టు గెట్ ద డిజైర్డ్ రిజల్ట్ మీరు సిస్టమ్ యొక్క పవర్ చూడండి ఒకసారి ఎస్ సిస్టమ్ అంటే ఎస్ ఫస్ట్ నుంచి ఎస్ అంటే సేవ్ డోంట్ ట్రై టు రీఇనోవేట్ ద వీల్ సో ఈ రోజు ఒక పయ్య ఏదైతే ఉంది కదా సో మన సైకిల్ పయ్య ఏదైతే ఉందో గోల్ ఉంటుంది రౌండ్ గా ఉంటుంది స్కూటర్ టైర్ బైక్ టైర్ ఏదైతే ఉందో రౌండ్ గా ఉంటుంది కార్ టైర్ గిట్ ఏదైతే ఉందో రౌండ్ గానే ఉంటుంది ఏరోప్లేన్ టైర్ గిట్ట రౌండ్ గానే ఉంటుంది ఇట్లా ప్రతి ఒక్క టైర్ ఏదైతే ఉందో రౌండ్ గానే ఉంది కానీ నేను కొత్తగా మళ్ళా నాలుగు మూలలు తిన్న టైర్ గా కొత్తగా సిస్టమ్ కనుక్కుంటా అంటే కనుక మీ టైం వేస్ట్ అవుతుంది రైట్ సో ఆల్రెడీ ఒకటి కనుగొని ఉన్నది దాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్తే మన పని ఈజీ అవుతుంది రైట్ అట్లనే సిస్టమ్ అంటే సేవ్ యువర్ సెల్ఫ్ టైం ఎనర్జీ మనీ మీరు సిస్టమ్ ని ఫాలో చేయడం వల్ల మీ యొక్క సెల్ఫ్ టైము ఎనర్జీ మనీ సేవ్ చేయవచ్చు అనమాట రైట్ సో కానీ కొత్తగా మనం కనుగొనే ప్రయత్నం చేయకూడదు సో మనం అందరం వెస్టేజ్ ఎందుకు చేస్తున్నాం ఈ రోజు మనం వెస్టేజ్ చేస్తున్నాం అంటే దేని గురించి చేస్తున్నాం మనం అందరం చేసేది దేని గురించి అంటే ఒక ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ప్యాసివ్ ఇన్కమ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ డెబిట్ ఫ్రీ లైఫ్ తర్వాత బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్స్
జాబ్ ఫ్రీడమ్, ఓన్ బాస్, లగ్జరీ లైఫ్ స్టైల్, డ్రీమ్ హోమ్, డ్రీమ్ కార్, ఫారెన్ టూర్స్, క్వాలిటీ టైం ఫర్ ఫ్యామిలీ, అండ్ తర్వాత నేమ్, ఫేమ్, రికగ్నిషన్. సో ప్రతి ఒక్కరు పనిచేసేది డ్రీమ్ గురించే. ఆ డ్రీమ్స్ ఏమేమి ఉన్నాయంటే దీంట్లో ఉన్నాయి. అందరికి ఒకే డ్రీమ్స్ ఉండకపోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ డ్రీమ్ ఉండొచ్చు, కానీ ఫైనల్ గా మనం పనిచేసేది ఇక్కడ ఉన్న డ్రీమ్స్ గురించే, రైట్? సో మీరు క్లియర్ ఉన్నారు కదా అసలు మీరు వెస్టేజ్ ఎందుకు చేయాలనుకునేది, దాని మీద మీరు క్లియర్ ఉన్నారు. సో ఆర్ యూ క్లియర్? వై ఆర్ యూ ఇన్ వెస్టేజ్? ఆర్ యూ కమిటెడ్ టు వర్క్ ఫర్ 2 years continuously? Are you ready to follow the system? Then I will show what to do and how to do. So అన్నిటికంటే ముందు మీరు డిసైడ్ అయిపోండి. సో దాని గురించి నేను ఇప్పుడు క్లియర్గా మీకు చెప్పబోతున్నాను. వై ఆర్ యూ డూయింగ్ నెట్వర్క్ మార్కెటింగ్? ఈరోజు మనం అందరం పనిచేసేది మేక్ మనీ గురించి, రైట్? రైట్. సో మేక్ మనీ, ఇంకా వెల్త్ గురించి. సో మనీ అది ఎక్కడి నుంచి వస్తుంది మనకు వెస్టేజ్ లో? మనం ఇక్కడ పనిచేసేది డబ్బు, వెల్త్ గురించి. అది ఎక్కడి నుంచి వెస్టేజ్ లో ఎక్కడి నుంచి వస్తుందంటే టర్న్ ఓవర్ నుంచి వస్తుంది. మరి టర్న్ ఓవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక వ్యక్తి చేస్తే వస్తుందా టర్న్ ఓవర్? రాదు. ఒక వ్యక్తి చేస్తే రాదు. ఇది పర్సనల్ ప్లస్ టీమ్ వర్క్ చేయాలి. పర్సనల్ ప్లస్ టీమ్ తో కలిపితే మనకు టర్న్ ఓవర్ వస్తుంది. సో మరి పర్సనల్ ఇంకా ఈ టీమ్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి అంటే కనుక ఎక్కువ లీడ్స్ ఉంటాయి కదా, ప్రాస్పెక్ట్స్. ఎంత ఎక్కువ మందితో మీరు మాట్లాడితే అంత పెద్ద లీడ్స్ మీరు చేయగలుగుతారు, రైట్? సో ఇక్కడ లీడ్స్ జనరేట్ చేసే ప్రాస్పెక్టింగ్, లీడ్స్ జనరేషన్, ఇంకా ప్రాస్పెక్టింగ్. సో ఈరోజు చూసుకుంటే కనుక మీరు ఒక బయట ఒక 1000 మందితో కనుక మాట్లాడగలిగితే, 1000 మందితో మాట్లాడగలిగితే మీకు దాంట్లో 100 మంది ప్రాస్పెక్ట్స్ అనే వాళ్ళు వస్తారనమాట. సో మనం ఏం చేస్తామంటే, సార్ నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 10 మందితో మాట్లాడినా 10 మంది రాలేరు అంటే 10 మంది రారు ఖచ్చితంగా. 10 మందిలో 2 మాత్రమే వస్తారు. సో అట్లా మీరు 1000 మందితో మాట్లాడగలిగినప్పుడు దాంట్లో నుంచి 100 మంది ప్రాస్పెక్ట్స్ వస్తారు, రైట్? సో దాంట్లో నుంచి మీకు పర్ఫెక్ట్ గా ఒక 10 మెంబర్స్ మాత్రమే మీకు కస్టమర్స్ ఉంటారు. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అన్నమాట. యాక్చువల్ గా ఈ రోజు మీ బిజినెస్ లో కనుక చూసుకుంటే కొత్త వాళ్ళు రావడం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 2కో 3కో 4కో చెప్తాం, వాళ్ళనే పట్టుకొని వాళ్ళు వస్తారు, ఈ వారం కాబట్టి నెక్స్ట్ వారం వస్తారు, ఈ నెల కాబట్టి నెక్స్ట్ మంత్ వస్తారు, ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ సంవత్సరం వస్తారని వాళ్ళనే పట్టుకొని కూర్చుంటాం. సో దానివల్ల వాళ్ళు ముందుకెళ్ళరు, మీరు ముందుకెళ్ళరు. కానీ ఈ రోజు మనకు శ్వాస అనేది లోపలికి వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో, అదే విధంగా మీ నెట్వర్క్ లో కొత్త వాళ్ళు రావడం గిట్ట అంతే ఇంపార్టెంట్. శ్వాస లోపలికి వెళ్ళకుంటే ఏమవుతుంది? మనిషి చనిపోతాడు. అదే విధంగా మీ నెట్వర్క్ లో కనుక కొత్త వాళ్ళు రావడం ఆగిపోయింది అంటే కనుక మీ బిజినెస్ అక్కడికే ఉంటుంది, గ్రోత్ మోడ్ లోకి వెళ్ళదు, డౌన్ ఫాల్కి వెళ్తుంది, రైట్? కొత్త వాళ్ళు రావడం చాలా చాలా ఇంపార్టెంట్. సో పవర్ ఆఫ్ కంటిన్యూస్ లీడ్స్, ఇంకా సప్లై అంటే మీ టీమ్ లో రెగ్యులర్ గా అంటే కొత్త వాళ్ళు రావడం వల్ల ఏమవుతుంది? మోర్ లీడ్స్ అంటే ప్రాస్పెక్ట్, మోర్ కస్టమర్స్ అంటే మోర్ లీడ్స్ వస్తే మోర్ కస్టమర్స్ వస్తారు, మోర్ లీడర్స్ వస్తారు. మోర్ లీడర్స్ వచ్చినప్పుడు మోర్ టర్న్ ఓవర్ వస్తుంది. మోర్ టర్న్ ఓవర్ వచ్చినప్పుడు మోర్ ఇన్కమ్ అనేది వస్తుంది. మోర్ ఇన్కమ్ వచ్చినప్పుడు మోర్ సెక్యూరిటీ అనేది ఉంటుంది మనకి. మరి మోర్ సెక్యూరిటీ అంటే మోర్ సక్సెస్. మోర్ సక్సెస్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ప్రాస్పెక్టింగ్ చేయడం వల్ల ఇక్కడ మీకు ప్రాస్పెక్టింగ్ మీన్స్ ప్రాసెస్ టు మేక్ అన్నోన్ పీపుల్ టు ఫ్రెండ్స్. సో ప్రాస్పెక్టింగ్ ఒక మీనింగ్ ఏంటంటే మీరు కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడం, కొత్త వాళ్ళని ఫ్రెండ్స్ గా మార్చుకోవడం, రైట్? సో ఎగ్జాంపుల్ ఈ ఫార్ములాని మీరు ఫాలో చేయాలి. మీరు కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడాలి, మనం ఎలా వాళ్ళతో స్టార్ట్ చేయాలి అన్నది ఒక భయం అనేది ఉంటుంది. సో ఈ ఫార్ములాని మీరు ఫాలో చేయండి. సో కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు ఫస్ట్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి అడగండి. సో కొత్త వాళ్ళని ఇప్పుడు ఎగ్జాంపుల్ మాట్లాడి, ఇక్కడ నాకు గోపాల్ రాజాగౌడ్ కనిపిస్తున్నారు, రాజాగౌడ్ గారితో మాట్లాడి ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను అనుకోండి, మాట్లాడి చెప్పండి రాజాగౌడ్ మీ పేరు ఏంటండి? రాజాగౌడ్ గారు. ఓకే, మీరేమన్నా ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నారా అని అతను మంచి ఆపర్చునిటీ ఉంది అంటే ఏమంటాడు ఆయన? సో 99% ఛాన్సెస్ నో అనే ఉంటాయి. కానీ ఆయనతో మాట్లాడేటప్పుడు ఫస్ట్ సో హలో అండి రాజాగౌడ్ గారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు మీ ఫ్యామిలీలో, సో మీ ఫ్యామిలీలో అందరు బాగున్నారా? సో ఫ్యామిలీ గురించి అడగంగానే ఎవరైనా కానీ కొంచెం రియాక్ట్ ఎట్లుంటుందంటే
అది మీకు వేరే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఫ్యామిలీ గురించి అడగాలి. ఫ్యామిలీ గురించి అడిగిన తర్వాత ఆక్యుపేషన్ మీరు ఏం చేస్తారు, మీ ప్రొఫెషన్ ఏంది, జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా, రైట్. సో ప్రొఫెషన్ అడిగిన తర్వాత మీ యొక్క హ్యాబిట్స్ ఏమున్నాయి, అంటే మీరు టీవీ చూడడం ఇష్టమా, లేకపోతే కొత్తగా ఏమన్నా చేయడం ఇష్టమా, కొత్త క్రియేటివిటీ, సో ఆయన హ్యాబిట్స్ గురించి మనం అడుగుతాం. ఆ తర్వాత సో మరి ఇన్కమ్ గురించి అడగాలి లాస్ట్ లో. సో ఎలా ఉంది మరి మీరు చేస్తున్న ప్రొఫెషన్ లో మీరు హ్యాపీగా ఉన్నారా, మీకు ఇంకా ఇన్కమ్ సరిపోతుంది అనుకుంటున్నాను, ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి చూస్తున్నారా. సో ఇట్లా మేము స్టెప్ బై స్టెప్ వెళ్ళినప్పుడు ఎదుటి వ్యక్తిని ఈజీగా మనం ఫ్రెండ్ చేసుకోగలుగుతాము, మాట్లాడగలుగుతాం. కానీ డైరెక్ట్ గా మనం ఏమంటారు షూట్ చేయకుండా డైరెక్ట్ గా మనం ఏం చేయాలంటే ఈ విధంగా మనం ఈ ఫార్ములాని ఫాలో చేయాలన్నమాట. ఈ ఫార్ములా ఫాలో చేసినప్పుడు మీరు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ని ఎక్కువ మందితో మాట్లాడగలుగుతారు, ఎక్కువ మందితో మనం ఇంకా బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వగలుగుతాం, రైట్. ప్రాస్పెక్టింగ్ మైండ్ సెట్ ఇంకోటి మనం ఏం చేస్తామంటే మాట్లాడిన వాళ్ళందరూ బిజినెస్ లోకి రావాలని అనుకుంటాము. సో ఎప్పుడే కానీ 80-20 రూల్ ఉంటుంది అనమాట. 80-20 రూల్ అంటే every prospect will not to do the business, so don't expect business from everyone. సో మీరు చెప్పిన ప్రతి వాళ్ళు బిజినెస్ చేయాలనే రూల్ ఏం లేదు, చేయరు కూడా. సో కాబట్టి మీరు వాళ్ళని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. 80-20 రూల్, రైట్. మీరు ఒక 100 మందికి చెప్పారంటే దాంట్లో 20% పీపులే మీకు బిజినెస్ గురించి చేస్తుంటారు. మిగతా వాళ్ళు చాలా రకాల రీజన్ చెప్పవచ్చు. ఇంట్రెస్ట్ ఏదనొచ్చు, చాలా చూసినాం అనొచ్చు, ఎన్నో వచ్చిపోయినాయి అనొచ్చు, రకరకాలుగా అనొచ్చు. కానీ అందరికీ అందరు వస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, రైట్. సమ్ విల్, సమ్ వాంట్, సమ్ వాట్, రైట్. కొందరు చేస్తారు, కొందరు చేయరు. సో రైట్. తర్వాత వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ద లీడ్స్ ప్రాస్పెక్ట్స్ will decide the productivity of your business. Example, 2 farmers అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఒక ఇద్దరు ఫార్మర్స్ ఉన్నారు. ఆ ఇద్దరు ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు పంట పండిస్తున్నారు. ఆ పంట పండించినప్పుడు అక్కడ సేమ్ పొలం ఉంది, సేమ్ మట్టి ఏదైతే ఉందో సేమ్ పొలం ఉంది. అదే విధంగా వాళ్ళు సేమ్ వాటర్ పెట్టారు, సేమ్ మసాలా చేశారు, సేమ్ కష్టపడ్డారు. ఇద్దరు ఫార్మర్స్ ఉన్నారు. అక్కడ ఆయన ఒక 10 ఎకరాలు, ఈయన ఒక 10 ఎకరాలు పండించారు. సేమ్ కష్టపడ్డారు, సేమ్ మట్టి ఉంది, సేమ్ నీళ్లు పెట్టారు, సేమ్ మసాలా పెట్టారు, ఇద్దరు సేమ్ చేశారు. కానీ ఒక రైతు పంటలో ఎకరానికి ఒకరికి 40 సంచులు వస్తే ఒక ఆయనకి 10 సంచులు వచ్చింది. ఒక ఆయనకి 40 సంచులు వస్తే ఒక ఆయనకి 10 సంచులు వచ్చింది. సో ఫరక్ ఎక్కడ ఉంటుంది, ఏం ఫరక్ పడి ఉంటుంది, వాళ్ళని టైప్ చేయొచ్చు మీరు. ఏముంటది ఫరక్? సేమ్ కష్టపడ్డారు, రైట్. ఎగ్జాక్ట్లీ. సీడ్ విత్తనం అనమాట. ఆయననేమో ఒక ఆయన హైబ్రిడ్ విత్తనం యూజ్ చేసిండు, ఒక ఆయననేమో లో క్వాలిటీ విత్తనం యూజ్ చేసిండు. అదే విధంగా ఈ రోజు మీరు బిజినెస్ లో వస్తున్నారు అంటే కనుక సో మీరు ఎలాంటి వాళ్ళని ప్రాస్పెక్ట్ జాయిన్ చేస్తున్నారు, అది గిట్ట ఇంపార్టెంట్, రైట్. హౌ మచ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే హౌ మచ్ ఘీ అండ్ బటర్ యూ విల్ గెట్ ఫ్రమ్ 1 లీటర్ మిల్క్. సో 1 లీటర్ పాలల్లో ఎంత నెయ్యి వస్తుంది? లీటర్ వస్తుందా? రాదు కదా, రైట్. కాబట్టి అదే విధంగా డోంట్ టేక్ రిజెక్షన్ పర్సనల్లీ. మీకు ఎవరన్నా నో అన్నారంటే కనుక మీరు దాన్ని పర్సనల్ గా తీసుకోకండి. సో నో అన్నారంటే నో ప్రాబ్లం. ఆయన ఏమంటున్నాడు, నేను చేయను అంటున్నాడు, కానీ మిమ్మల్ని చేయకండి అనట్లేదు. సో ఎగ్జాంపుల్, ఒక పూజారి మన ప్రసాదం ఉందనుకోండి, ఒక పూజారి ప్రసాదం ఇస్తున్నాడు. ప్రసాదం ఇస్తున్నప్పుడు మీరే ఎగ్జాంపుల్ ఒక తిరుపతి వెళ్ళొచ్చారు, రైట్. సో తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ప్రసాదం తెచ్చారు, అప్పుడు మీరు పంచుతున్నారు మీకు తెలిసిన ఇంటి పక్కల అందరికీ. సో పంచుతున్నప్పుడు వాళ్ళు ఎవరన్నా లేదు నాకు వద్దు అంటే మీరు ప్లేట్ పక్కన పెట్టి కొట్లాడతారా? సో ఏమనుకుంటారు మీరు? అరే పోనీలే నీ అదృష్టంలో లేదు అని చెప్పేసి మనం పక్కలోకి ఇస్తాం కదా. ఈ బిజినెస్ గిట్ట అంతే. మీరు ఒక ప్రసాదం లాగా వేరే వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఎవరు అదృష్టం ఉందో వాళ్ళు తీసేసుకుంటారు, ఎవరు అదృష్టం లేదో వాళ్ళు తీసుకోరు. వాళ్ళతో మనం కొట్లాడి వాళ్ళతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇది ఆపర్చునిటీ ఇస్తున్నాం, రైట్. సో యు ఆర్ నాట్ supposed to convince anybody. You need to understand your prospect first, right. తర్వాత వచ్చేసి ఫియర్ ఆఫ్ ప్రాస్పెక్టింగ్. సో మనం ఎవరికన్నా చెప్పాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే భయం అవుతుంటది అనమాట.
సో వాళ్ళకి ఎలా చెప్పాలి, వాళ్ళు చెప్తే ఏమనుకుంటారు వాళ్ళని అని చెప్పేసి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పబోతున్నాను చూడండి. ఒకవేళ మీరు ఒక హోటల్లో కూర్చున్నారు, ఒక హోటల్లో కూర్చొని అక్కడ అన్నం తింటున్నారు. తినే టైంలో ఒక వ్యక్తి వచ్చిండు, మీ ఎదురుగా టేబుల్ పైన కూర్చున్నాడు, ఆర్డర్ ఇచ్చిండు, రైట్. ఆర్డర్ ఇచ్చి మీతో పాటు తిన్నాడు. తిని ఆయన వెళ్ళి బిల్లు కట్టడానికి వెళ్ళాడు, ఎక్కడ కౌంటర్ దగ్గరికి. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ బిల్లు కట్టే ప్రాసెస్ లో ఆయన పర్సు పడిపోయింది. ఆ పర్సు పడిపోయింది, మీరు చూస్తున్నారు అతన్ని. ఆ పర్సు పడిపోయినప్పుడు మీరు ఏం చేస్తారు? మీ తినే ఫుడ్ను వదిలేసి అతన్ని, హలో బ్రదర్ మీ యొక్క పర్సు పడిపోయింది అని చెప్పి మనం ఆపి మరి చెప్తాం అతన్ని, అవునా కాదు? ఎందుకంటే ఇక్కడ మన ఆలోచన ఏముంది అంటే మనం అతనికి హెల్ప్ చేస్తున్నాం. నీ యొక్క పర్సు పడిపోయింది అని చెప్పే ప్రాసెస్ లో మనకి ఎంత ధైర్యం ఉందంటే ఆయనకి నేను హెల్ప్ చేస్తున్నాను అనే విధంగా మన ఆలోచన ఉంటుంది. ఎంత దూరం ఉన్నాయని గట్టిగా పిలిచి అరిచేయనని చెప్పి మరి చెప్తాం మనం. అలాగే మనము ఒక బైక్ మీద ఎవరైనా వెళ్తున్నారు, ఒక స్టాండ్ వేసి ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మనం గట్టిగా చెప్తాం, బ్రదర్ నీ బైక్ స్టాండ్ ది అని చెప్పేసి. లేదు, ఒక బైక్ మీద ఒక ఫ్యామిలీ వెళ్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ ఒక చున్ని కనుక టైర్ దగ్గరకు వస్తుంది అనుకోండి, మరి హారం కొట్టి మరి పిలిచి మరి చెప్తాం ఏమని? సో మీ చున్ని అనేది టైర్ లోకి వస్తుంది, జాగ్రత్త అని. ఎందుకంటే ఇక్కడ మన ఆలోచన ఏముందంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాం, వాళ్ళకి ఏదైనా జరుగుతుందేమని మన ఆలోచన ఉంది, రైట్. కానీ ఇక్కడ మనం బిజినెస్ గురించి కూడా మనం చెప్పాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, అబ్బా నేను చెప్తే ఆయన ఏమనుకుంటాడో, నేను చెప్తే ఆయన ఎట్లా ఫీల్ అవుతాడో అన్న భయం మన లోపల ఉంటుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ బిజినెస్ గురించి మీకు చెప్పినప్పుడు అతను నెలకి 1,00,000 2 లక్షలు సంపాదిస్తున్నప్పుడు మన ఆలోచన ఎట్లుంటది? ఇప్పుడు ఎగ్జాంపుల్ నా కరుణ మేడం గారు, కుల్కర్ణి సార్ వారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. కానీ ఫస్ట్ నేను ఈ రోజు వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాను. సో నా ఆలోచన ఇప్పుడు ఏముంటది? దేవుని తర్వాత మన తల్లిదండ్రుల తర్వాత వాళ్ళని పూజిస్తాము. ఈ విధంగా నా మైండ్ సెట్ ఉంటుందన్నమాట. అదే విధంగా మనం కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ చెప్పేటప్పుడు ఏమనుకుంటామంటే మన లోపల ఒక భయం ఉంటది, అయ్యో నేను చెప్తే ఏమనుకుంటాడో నేను అని. కానీ మనము మన ఆలోచన దిశ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం మనం. అరే నేను ఆయన చెప్పడం వల్ల ఆయనకు నెలకి 1,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది, ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతాయి అనే ఉద్దేశంతో మనం చెప్పినప్పుడు భయం అనేది వెళ్ళిపోతుంది. సో మనం వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నాం కాబట్టి మన ఆలోచన ఏ విధంగా ఉండాలి? సో వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నాను, మనం ఇస్తున్నామనే ఆలోచనతో చెప్పినప్పుడు ఖచ్చితంగా 100% మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఎప్పుడు మన ఆలోచన అదే విధంగా ఉండాలి అనమాట. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక సర్కిల్ చూస్తున్నారు మీరు, హాట్, వామ్, కోల్డ్. సో హార్ట్ సర్కిల్ ఎవరు అంటే మనకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హార్ట్ అనమాట. ఇమ్మీడియట్ చెప్పేస్తాం, 100% నా ఫ్రెండ్ నేను చెప్తే వింటాడు, నా రిలేషన్ నేను చెప్తే వింటాడు. మనం ఎక్కువ వాళ్ళతో కనెక్టివిటీలో కాంటాక్ట్ లో ఉంటాం కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళకి చెప్తాం మనం. కానీ వీళ్ళు ఎప్పుడే కానీ హార్ట్ వీళ్ళు తొందరగా రారు, రైట్. తర్వాత వీళ్ళు తక్కువ మంది ఉంటారు. వామ్ అంటే నా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్, రిలేషన్ ఒక ఫ్రెండ్, రిలేషన్ ఒక రిలేషన్, వీళ్ళు వామ్ లిస్ట్ లో ఉంటారు అన్నమాట. తర్వాత కోల్డ్ లిస్ట్. ఈ కోల్డ్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో మనకు తెలియని వాళ్ళు. సో హార్ట్ లిస్ట్ ఎంత ఉందో మనకు తొందరగా అయిపోతుంది, వామ్ గిట అయిపోతుంది. కానీ కోల్డ్ అంటే మనం కొత్త వాళ్ళతో మాట్లాడడం, కొత్త వాళ్ళతో పరిచయం చేసుకొని బిజినెస్ చెప్పడం. ఈ రోజు మా నెట్వర్క్ లో కొన్ని లక్షల మంది నెట్వర్క్ ఉంటారు, కానీ దాంట్లో తెలిసిన వాళ్ళు హార్ట్ లిస్ట్ వామ్ లిస్ట్ లో ఉన్న చాలా తక్కువ మంది. నాకు అన్నోన్ పర్సన్స్ ఎంతమందితో కూర్చొని వీళ్ళంతా నాకు వెస్టింగ్ లో రాకముందు తెలియని వ్యక్తులే. సో అదే విధంగా ఇంత పెద్ద అవకాశం ఉంది కోల్డ్ లో. మనం కనుక కొత్త వాళ్ళతో మాట్లాడి కొత్త వాళ్ళతో పరిచయం చేసుకొని చేస్తే 140 కోట్ల జనాభా ఉంది. 140 కోట్ల జనాభాలో మీ 16 మంది మీకు దొరకరా? అట్లీస్ట్ మీ 6 మంది మీకు దొరకరా? ఖచ్చితంగా దొరుకుతారు. కాబట్టి మనం కోల్డ్ కాంటాక్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. కొత్త వాళ్ళతో పరిచయం చేసుకోవడం, ఆపర్చునిటీ చెప్పడం, రైట్. అదే విధంగా ఇక్కడ కోర్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, కోర్ క్వాలిఫై గురించి మీకు తెలిసిన విషయమేనిది. 150 పర్సనల్ టీవీ ఉండాలి, రైట్. అంటే 4,500 పర్సనల్ షాపింగ్ ఎవ్రీ మంత్. సెకండ్ నుంచి 4వ తారీఖు లోపల కమిట్మెంట్ డే లోపల ఫస్ట్ అయిపోయి మీ పోస్టర్ మీ గ్రూప్ లో వేయాలి. నా కోర్ అయిపోయింది అని చెప్పి పోస్టర్ మీ గ్రూప్ లో వేసేస్తే మీ టీం గిட்ட చూసి వాళ్ళు గిట్ట దీన్ని డూప్లికేషన్ చేస్తారు. సో 100% ప్రోడక్ట్ యూజ్, యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ యువర్ ప్రొడక్ట్స్, రైట్. మీ ప్రోడక్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మీరే. కాబట్టి ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, ఒక డాబా స్టార్ట్ చేసి అక్కడ లైన్ లో వచ్చి కొన్ని 100 మంది దీని వెళ్తున్నారు.
నేను మాత్రం పక్క దాబాలో వెళ్ళి తిన్నా అనుకోండి, రేపటి నుంచి వాళ్ళు వస్తారా? పక్క ఆయన ఏదో గడబడి చేస్తున్నా అనుకుంటారు. అదే విధంగా ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేసిన, సైన్ అప్ చేసిన అంటే 100% బ్రాండ్ అంబాసిడర్ నేను కాబట్టి ప్రతి ఒక్క ప్రోడక్ట్ 100% నేను యూజ్ చేస్తాను. రైట్. యూ హ్యావ్ టు డూ సమ్ టార్గెట్స్ ఇన్ ఎనీ పర్సనల్ జాబ్ అండ్ బిజినెస్. సో ఈ రోజు చూసుకుంటే మనం ఏదైనా పర్సనల్ జాబ్ చేసినా కానీ, ఏదైనా బిజినెస్ చేసినా కానీ ఖచ్చితంగా అక్కడ కొన్ని టార్గెట్స్ ఉంటాయి. కొన్ని టార్గెట్స్, సరే ఇంత టర్న్ ఓవర్ చేస్తే నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది. మీరు ఒక కిరాణా షాప్ నడిపిస్తున్నారు అనుకోండి, సో యావరేజ్ గా మీకు ఒక టర్న్ ఓవర్ ఉంటుంది. అరే రోజుకి ఇంత గిరాక్ అయితే నెలకి ఇంత గిరాక్ అవుతుంది, నెలకి ఇంత గిరాక్ అయితే ఇంత టర్న్ ఓవర్ అవుతుంది, ఇంత టర్న్ ఓవర్ లో యావరేజ్ ఇన్కమ్ ఇంత వెళ్తుంది అని చెప్పేసి. అందు గురించే మనం ఏం చేస్తాం, ఎవరు కస్టమర్ లేవక ముందు లేచి కిరాణా షాప్ క్లీన్ చేసుకొని అందరు పడుకున్నాక షాప్ బంద్ చేస్తాం. ఎందుకంటే అక్కడ నుంచి ఒక టర్న్ ఓవర్ క్రియేట్ చేయాలి. మీరు జాబ్ చేస్తున్నారంటే మీకు జాబ్ లో గిట్ట ఖచ్చితంగా కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఈ రోజు మీరు ఇంత వర్క్ చేయాలి, ఈ నెలలో ఇంత వర్క్ చేయాలని టార్గెట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దగ్గర టార్గెట్స్ ఉంటాయి. సో అదే విధంగా ఇక్కడ కూడా మీరు ఒక టార్గెట్ కనుక క్రియేట్ చేసుకుంటే, సో 100% మీరు జస్ట్ 6 months లోపల 1 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు. 6 months లోపల 1 lakh ఇన్కమ్. ఆ టార్గెట్ ఏంటి అంటే పర్సనల్ 500 పీవీ సర్కిల్. 500 పీవీ సర్కిల్ కనుక మీరు చేయగలిగితే జస్ట్ 15,000 టర్న్ ఓవర్, 15,000 రూపాయల టర్న్ ఓవర్ చేయడం నేర్చుకుంటే మీరు ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఎలా తీసుకోవచ్చు అంటే కనుక ఇప్పుడు మీరు ఒక మిషన్ 90 days పెట్టుకున్నారు, ఆల్రెడీ చాలా మంది పెట్టుకున్నారు. కొత్త వాళ్ళు ఉంటే మీరు మిషన్ 90 days పెట్టుకోండి. సో క్రియేట్ 100 కోర్ లీడర్స్. అక్కడ మీరు ఒక 100 మంది కోర్ లీడర్స్ ని క్రియేట్ చేయండి, సరిపోతుంది. సో 10 into 10 ఏం లేదు. ఇప్పుడు మీరు 500 పీవీ సర్కిల్ చేయడం నేర్చుకున్నారు అంటే 500 పీవీ సర్కిల్ ఆల్రెడీ ఇప్పటిదాకా కుల్కర్ణి సార్ చెప్పడం జరిగింది. 500 పీవీ పర్సనల్ పీవీ మీకు ఎలాగో 100, 150 నుంచి 200 పీవీ పర్సనల్ ఎలాగో మన ఇంట్లో రిక్వైర్మెంట్ ఉంటుంది. అదే విధంగా ఈ రోజు మనకు వెస్ట్లీమ్ రేంజ్ లో కొత్త ప్రోడక్ట్, చాలా అప్డేటెడ్ ప్రోడక్ట్ లాంచ్ అయ్యాయి. జస్ట్ ఎంత కాదన్నా ఒక 4,000 నుంచి 4,000 రూపాయల నుంచి 5,000 వరకు మనకు ఒక వెయిట్ లాస్ కిట్ కి అవుతుంది. 5,000 అంటే ఇంచుమించు ఒక నెలకి మీరు ఒక ఇద్దరికి వెయిట్ లాస్ గురించి ఇద్దరికి ఇప్పించగలిగిన, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇద్దరికి ఇప్పించగలిగిన ఇంచుమించు ఒక 10,000 రూపాయల బిజినెస్. తర్వాత మీది ఒక పర్సనల్ షాపింగ్ 15,000 అయిపోయింది కదా. 15,000 అంటే 500 పీవీ అయిపోయింది కదా. సో అదే విధంగా హెల్త్ రేంజ్ ఉంది, అగ్రి రేంజ్ ఉంది, కలర్ కాస్మెటిక్ రేంజ్ ఉంది. ఇవన్నీ యూజ్ చేసుకుంటే మీరు ఈజీగా 500 చేయొచ్చు. మీ పర్సనల్ గురించి మాట్లాడతాం, మీ సెల్ఫ్ ఐడి మీద. రైట్. కొత్త వాళ్ళతో మాట్లాడి ఎవరైనా వెయిట్ కనిపిస్తున్నారంటే, హలో సార్, గుడ్ మార్నింగ్, బాగున్నారా, ఎలా ఉన్నారు? సో మా ఫ్రెండ్ రీసెంట్ గా ఒక తెలిసిన ఫ్రెండ్ ఇలానే చాలా లావుగా ఉండే కానీ ఆయన మంచి రిజల్ట్ వచ్చింది ఆ ప్రోడక్ట్ వాడడం వల్ల. కావాలంటే నేను కనుక్కొని చెప్తా ఆయన ఏం వాడుతున్నాడో. మీకు తెలుసు దాని గురించి, కానీ మీరు థర్డ్ పార్టీ అప్లోడ్ చేయండి. కావాలంటే మీకు హెల్ప్ అవుతుంది, నేను అడిగి చెప్తా అతన్ని అని చెప్పేసి నంబర్ తీసుకొని అతనికి కాంటాక్ట్ చేసి మీరు నా ఐడిని తీసుకొచ్చి ఇవ్వచ్చు. తర్వాత బిజినెస్ చేస్తే ఆయన ఐడి ఇవ్వచ్చు. రైట్. సో ఫస్ట్ టైం అయితే మీ ఐడి మీద ఇచ్చేసి ఆయనకు ఒక ఐడి, తర్వాత వాడినాక ఐడి గ్రీన్ చేసేసి నెక్స్ట్ నుంచి ఆయన ఐడి మీదకి తిప్పివచ్చు మనం. సో ఇట్లా రకరకాలుగా మనకు చేసుకునే అవకాశం ఉంది. ఒక 500 పీవీ మీరు చేసుకోగలిగి ఇలాంటి మీ టీంలో ఒక 10 మందిని, ఎగ్జాంపుల్ ఒక 10 మందికి ఇదే విధంగా 6 months లో 1 lakh తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి 10 మందిని మీరు 500 పీవీ సర్కిల్ మీద చేయగలిగి ఆ 10 మంది కింద ఒక 10 మంది చేయగలిగితే 100 people అయ్యారు. సో 10 into 10 100 people 500 పీవీ సర్కిల్ చేస్తే ఇక్కడ ఈజీగా మీ ఇన్కమ్ 1 lakh దాటుతుంది. ఈజీగా 100 మంది పైనే మీరు నెలకి ₹1,00,000 తీసుకోవచ్చు. రైట్. సో హౌ టు మేక్ మనీ ఇన్ ఎనీ బిజినెస్. ఏదైనా బిజినెస్ లో మీకు డబ్బులు సంపాదించాలంటే కనుక, ఇన్కమ్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలి? ఇన్కమ్ కావాలంటే టర్న్ ఓవర్ కావాలి. టర్న్ ఓవర్ కావాలంటే సేల్స్ ఉండాలి. సేల్స్ కావాలంటే స్టాక్ ఉండాలి. సో చాలా మంది ఏం చేస్తారంటే ₹1,00,000 సంపాదించాలి ఓకే, కానీ ప్రోడక్ట్ పర్చేజ్ చేయడానికి మాత్రం జస్ట్ మాకు అవసరం ఉన్నట్టు తీసుకుంటాం అంటారు. కానీ అది 100% కరెక్ట్ గా మీరు ఫాస్ట్ గా బిజినెస్ చేయాలనుకుంటే కనుక మనం టర్న్ ఓవర్ బిజినెస్ లో ఉన్నాం. ఇక్కడ ఈ రోజు మనం టర్న్ ఓవర్ బిజినెస్ లో ఉన్నాం. మీరు వెస్టీజ్ మీరు 100 మందిని జాయిన్ చేశారు కదా, మీకు ₹1,00,000 ఇన్కమ్ ఇస్తామని చెప్పదు. మీ 100 మంది ఎవరైతే చేసే టర్న్ ఓవర్ మీద మీకు ఇన్కమ్ ఇస్తుంది. వెస్టీజ్ టర్న్ ఓవర్ మీద ఇన్కమ్ ఇస్తుంది, ఎంతమందిని జాయిన్ చేశారు దాని మీద ఇన్కమ్ ఇవ్వదు. కాబట్టి మీరు బిజినెస్ సీరియస్ గా స్టార్ట్ చేస్తే కనుక, ఇప్పుడు చూడండి, మనం ఒక కూరగాయల బండికి వెళ్తాము, కూరగాయలు తీసుకోవడానికి వెళ్తాము. ఆ కూరగాయలు తీసుకొని వెళ్ళినప్పుడు
అక్కడ ఏం కావాలండి, ఇగో ఈ ఫోటోలు ఉన్నాయి, తరకాయ, వంకాయలు, బెండకాయలు, టమాటాలు, ఈ ఫోటోలు ఉన్నాయి, మీకు ఏం కావాలో చెప్పండి, నేను తెచ్చి పెడతా, రేపు వచ్చి తీసుకోండి అంటే మళ్ళీ వెళ్తారు ఆయన దగ్గరికి? వెళ్ళనే వెళ్ళాం. సో ఆయన ఏం చేస్తాడు, పొద్దున్న లేస్తాడు, మార్కెట్కి వెళ్తాడు, ఫ్రెష్ కూరగాయలు తీసుకొస్తాడు, డబ్బులు పెట్టి ఆ తర్వాత బండి మీద పెట్టి ఆ తర్వాత గల్లీ గల్లీ తిరిగి అమ్ముతాడు. ఆ సాయంత్రం వరకు పోతాయా పోవా అది గిట్ట గ్యారంటీ లేదు, మిగులుతాయా ఖరాబ్ అవుతాయా లాస్ అయితే తెలియదు. కానీ ముందు ఆయన ఏం చేసిండు, తెచ్చి పెట్టిండు, షో చేసిండు, ఆ తర్వాతనే పబ్లిక్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మీకు ఒక చార్ట్, ఢిల్లీ చార్ట్, మన గప్చుప్ తినడానికి వెళ్తాము. సో వెళ్ళిన తర్వాత ఫోటో చూపించి మళ్ళీ నేను ఆయన ఏం చేస్తున్నాడు, ఫస్ట్ అన్ని రెడీ చేసి పెడుతున్నాడు. రెడీ చేసి పెట్టినాక కస్టమర్ అప్పుడు వచ్చి తీసుకుంటున్నాడు. ఈ రోజు ఏదైనా కానీ, ఏ చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ ఖచ్చితంగా అక్కడ అనేది ప్రోడక్ట్ ఉండాలి. కానీ మనం లక్షల బిజినెస్ లో ఉన్నాం, కోట్ల బిజినెస్ లో ఉన్నాం, ప్రోడక్ట్ తీసుకోవడానికి మాత్రం చాలా మంది ఏం కాడతారు. సో మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ మినిమం ఒక 15,000 రూపాయల ప్రోడక్ట్ మీ దగ్గర ఉండేటట్టు ప్లాన్ చేయండి. 15,000 రూపాయలు మినిమం మీ దగ్గర ప్రోడక్ట్ ఉండాలి. ఒక వెస్టిమ్ రేంజ్ కిట్ కావచ్చు, ఒక డయాబెటీస్ కావచ్చు, ఒక జాయింట్ పెయిన్స్ కావచ్చు, ఒక 150 PV ప్రోడక్ట్ కావచ్చు, ఇట్లా అవన్నీ చూసుకొని మీ దగ్గర ఎనీ టైం ఒక 15,000 రూపాయల ప్రోడక్ట్ ఉండాలి. మనం కొత్తగా ప్లాన్ చెప్పడానికి పోయినప్పుడు వాళ్ళు సీరియస్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎంతెందుకు నిన్ననే నేను మహావీర్ హాస్పిటల్కి వెళ్ళినుంటి. మహావీర్ హాస్పిటల్లో కొంచెం నాకు ఎలర్జీ లాగా అయింది, ఒకసారి టెస్ట్ చేపిద్దామని చెప్పేసి వెళ్ళాను. అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక ఫస్ట్ ఆమె అడిగింది, ఏం చేస్తావు నువ్వు అని చెప్పింది. నేనన్నా నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్, ఇట్లా ఇంట్లో కొనుక్కునే ప్రోడక్ట్ డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వస్తాయి, ఇట్లా 45% బెనిఫిట్స్, ఒకటే మాటలో 45% బెనిఫిట్ వస్తుంది అని చెప్పాను. చెప్పగానే ఆమె నన్ను చూసి పక్క పెట్టింది, ఎట్లా వస్తుంది 45% చెప్పంటది. సో మొత్తం కూర్చున్నట్టు ప్లాన్ చెప్పిన, జాయిన్ చేసేసిన, రైస్ బ్రాండ్ ఆయిల్ ఇచ్చిన, జిటాటీ ఇచ్చిన, నీమ్ పేస్ట్ ఇచ్చిన, సోప్ ఇచ్చిన, ఆమెతో పాటు ఆమె చేతి కింద ఉన్న వాళ్ళు ఇద్దరికి ఇచ్చేసి వచ్చిన. జస్ట్ మనం ఎందుకు ఇచ్చిన అంటే నా కార్లో ఉన్నాయి కాబట్టి నేను ఇవ్వగలిగిన. అదే కార్లో లేవు మేడం, ఇప్పుడు లక్డికప్పుల్లో స్టోర్ ఉంది పదండి అంటే ఆమె వస్తుందా? రానే రాదు. కాబట్టి నా దగ్గర ఎనీ టైం స్టాక్ అనేది ఉండాలి. నేను స్టాక్ ఉంచే విషయం గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. సో అయితే తర్వాత మనం ఖచ్చితంగా మినిమం 15,000 టర్న్ మీరు ప్రోడక్ట్ మీ దగ్గర ఖచ్చితంగా పెట్టుకుంటే మీరు ఫాస్ట్ గా బిజినెస్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే చాలా అవకాశాలు ఉన్నాయి. నడుచుకుంటూ వెళ్ళొచ్చు, రన్నింగ్ చేసుకుంటూ పోవచ్చు, సైకిల్ మీద పోవచ్చు, బైక్ మీద పోవచ్చు, కార్ మీద పోవచ్చు, ట్రైన్ లో పోవచ్చు, ఏరోప్లేన్ మీద పోవచ్చు. సో మీరు ఎలా ఎలా వెళ్ళడం ఇష్టపడతారు? నడుచుకుంటూ పోతారా, పరిగెత్తుకుంటూ పోతారా, ఫ్లైట్ మీద వెళ్తారా? మీరు ఫ్లైట్ తో వెళ్ళాలంటే 2 గంటల్లో వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళాలంటే కొన్ని రోజులు పడుతుంది. సో అందుకే మీరు కనుక మీ దగ్గర ప్రోడక్ట్ పెట్టుకుంటే చాలా ఫాస్ట్ గా మీరు బిజినెస్ ని గ్రో చేయగలుగుతారు. రైట్. సో మీరు 15,000 టర్న్ ఓవర్ టీమ్ తో చేయొచ్చు, మీరు సింగిల్ గా చేయొచ్చు. కానీ ఇప్పుడు సింగిల్ గా చేయడం ఇంకా ఈజీ అయిపోయింది. రైట్. సో అదే విధంగా మనకు విన్నింగ్ టీమ్ సిపి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంకా చాలా ఇంపార్టెంట్. సో మనకు నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మనకున్న నాలెడ్జ్ తో మనం ఎంత సంపాదించాలో అంత సంపాదించినాం, ఎన్ని అప్పులు చేసుకోవాలని చేసుకున్నాం. అది మనం దాన్ని ఇక్కడ యూజ్ చేస్తే కనుక మళ్ళా మైనస్కి వెళ్తాం కానీ ప్లస్కి పోం. కాబట్టి ఇక్కడ మనకు ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన లీడర్స్, 1,00,000 నుంచి 80 లక్షలు సంపాదించే లీడర్స్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ మనకి ఇవ్వడానికి రెడీ ఉన్నారు. జస్ట్ 499 రూపీస్, 499 రూపాయలు, రోజుకి ₹1.30 పడుతుంది. రైట్. ఒక రోజుకి ఒక టీ తాగితే గిట ఎక్కువైపోతాయి డబ్బులు. విన్నింగ్ టీమ్ మొబైల్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మీ అప్లైన్ తో మాట్లాడండి. ఇప్పుడే మీరు మీటింగ్ అయిపోగానే మీరు విన్నింగ్ టీమ్ యాప్ సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో అద్భుతమైన నాలెడ్జ్ లక్షల్లో సంపాదించే వాళ్ళకి నేర్పించడానికి రెడీ ఉన్నారు. మీరు ఎక్కువ ఎంత నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదించవచ్చు. లర్నింగ్ ఇజ్ ఈక్వల్ అర్నింగ్. మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదించవచ్చు. ఇప్పుడు చదువుకున్న వ్యక్తులు ఉంటారు. ఒక వ్యక్తి చదువుకున్నాడు, 10th క్లాస్ చదువుకున్నాడు, అతని కూడా చదువుకున్నాడు, అతని ఇన్కమ్ ఎంత ఉంటుంది? 15,000-20,000 వేలు. ఇంకొక వ్యక్తి చదువుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన ఎంత సంపాదిస్తుంది? నెలకి 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తుంది. అతను చదువుకున్నాడు, ఇతను చదువుకున్నాడు. ఫరక్ ఏంటంటే ఆయన ఎక్కువ చదువుకున్నాడు, ఎక్కువ నాలెడ్జ్ తీసుకున్నాడు, ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఈయన తక్కువ చదువుకున్నాడు, తక్కువ నాలెడ్జ్ ఉంది, తక్కువ ఇన్కమ్ వస్తుంది. సో ఎంత ఎక్కువ సంపాదించాలంటే అంత ఎక్కువ నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి బయట మార్కెట్ లో ఎవరు లేరు, రెడీ లేరు మీకు నేర్పించడానికి. ఇక్కడ మనకు విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది మీకు నేర్పించడానికి. రైట్. సో దాని గురించి ఒక రోజు అట్లీస్ట్ మీరు ఒక రోజుకి 1 గంట అట్లీస్ట్ ఇన్వెస్ట్ చేయాలి విన్నింగ్ టీమ్ సిపి యాప్ మీద. ఎందుకంటే సెల్ఫ్ డెవలప్మెంట్ మనం నేర్చుకోవాలి కాబట్టి.
చాలా మంది ఏంటంటే నేర్చుకోవడానికి ఇష్టపడరు కానీ నేర్పించడానికి వెళ్తారు. నేర్చుకోకుండా మనం నేర్పించలేము. సో బెస్ట్ టైం మీరు మార్నింగ్ సిఇపి కంపల్సరీ అటెండ్ చేయండి రెగ్యులర్ గా. రైట్, మీరు ఏం పని చేసుకుంటైనా మీరు అటెండ్ చేయొచ్చు. తర్వాత ఒకటే మొత్తం వరల్డ్ లో ఒకటే ఒక సిస్టమ్ ఉంది మనకి, విన్నింగ్ టీమ్ సిస్టమ్. సో మీరు ఇక్కడ మీకు లక్షలు సంపాదించే వాళ్ళు నేర్పించడానికి రెడీగా ఉన్నారు. రైట్. సో తర్వాత వచ్చేసి మనకు విన్నింగ్ టీమ్ టూల్స్ ఏమేమి ఉన్నాయంటే కనుక ఇక్కడ సిడీలు, మన సిపి యాప్ ఉంటుంది, యాప్ లో సిడీస్ ఉంటాయి లీడర్స్ ని. అవన్నీ మనం రెగ్యులర్ గా కనుక ప్రాపర్ గా యూజ్ చేసుకోగలిగితే చాలా పెద్ద నాలెడ్జ్ తీసుకోగలుగుతాము. అలాగే మీరు బిజినెస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారంటే కనుక ఖచ్చితంగా మీ దగ్గర టూల్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. అదే విధంగా స్టార్టర్ ప్యాక్ అనేది ఉండాలి. ఒకటి రోడ్ మ్యాప్ సక్సెస్ బుక్, ప్లాన్ బుక్, ప్రోడక్ట్ బ్రోచర్స్, విన్నింగ్ టీమ్ సక్సెస్ ప్రొఫైల్, కార్ బుక్, లీడింగ్ లేడీస్ బుక్, తర్వాత డెమో కిట్. మనం ప్రోడక్ట్ డెమో చూపించాలి కాబట్టి డెమో కిట్ ఉండాలి. అలాగే మీరు డిజిటల్ మీటింగ్ ఉంటే కనుక ఈ రోజు చూడండి చాలా మంది జూమ్ లో కూర్చున్నారు. కొందరు ప్రాపర్ గా టేబుల్ మీద సెట్ చేసుకొని కూర్చున్నారు, కొందరు ఎక్కడో సెల్ఫ్లలోనో మెత్తల మీద పెట్టిగిట వింటున్నారు. సో దాని ప్రాపర్ వే కాదు అది. ప్రాపర్ వే మీరు ప్రాపర్ గా కూర్చున్నారు, మీరు ప్రాపర్ గా అంటే కొన్ని స్టాండ్ యూజ్ చేసే కొంచెం ఇంకా చెప్తున్నాను అన్నమాట దాని గురించి. సో ఇలాంటివన్నీ కొన్ని అవసరం ఉంటాయి. ఇవన్నీ మనము రెడీ చేసుకోవాలి. ఇక్కడ కింద చూడొచ్చు మీరు. సో ఇవన్నీ మనకు విన్నింగ్ టీమ్ టూల్స్, ఫ్లిప్ చార్ట్ కానీ, రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్, రైట్, హెల్త్ ఈజ్ వెల్త్, హెల్త్ కి సంబంధించింది, ఇలాంటి వ్యాపారం ఎక్కడ, తర్వాత గెట్టింగ్ స్టార్టెడ్, సక్సెస్ ప్రొఫైల్, రైట్. సో బిజినెస్, యూనిక్ బిజినెస్. సో దీంట్లో మీకు మార్కెట్ లో వెళ్ళినప్పుడు చాలా రకాల క్వశ్చన్స్ వస్తుంటాయి, వాటికి అన్నిటికీ ఆన్సర్స్ దీంట్లో ఉంటుందన్నమాట. అలాగే స్టార్టర్ ప్యాక్ ఉంటుంది, మొత్తం కిట్ ఉంటుంది 480 రూపాయల్లో. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది ఏంటంటే మై బిజినెస్ రిపోర్ట్. సో ఈ రోజు ఈ బిజినెస్ రిపోర్ట్ ఏదైతే ఉందో దీన్ని కనుక మీరు రెగ్యులర్ గా ఫాలోఅప్ చేయగలిగితే, దీన్ని ఫిల్అప్ చేయగలిగితే దీంట్లో ఏముంటుంది, రోజు మీరు ఎంతమంది ప్లాన్లు చెప్పారు, ఎంతమంది జాయిన్ అయ్యారు, విన్నింగ్ టీమ్ టూల్స్ ఎన్ని తీసుకున్నారు, ఎంతమంది ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు, ఇది మొత్తం ఉంటుంది. దీన్ని కనుక మీరు రెగ్యులర్ గా పిఎస్సి అంటారు, పర్సనల్ యాక్టివిటీ సర్కిల్, దీన్ని నింపితే కనుక నేను చెప్తున్నాను 6 నెలలు దీన్ని ఫాలో చేయండి, మీ ఇన్కమ్ 1,00,000 రూపాయలు అవుతుంది 6 నెలలు. రైట్. సో అదే విధంగా ఈ రోజు టూల్స్ యొక్క పవర్ చూసుకుంటే కనుక టూల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే చూడండి, ఎంత ఒక లారీ ఏదైతుందో, ఒక లోడు ఎంత పెద్ద లారీ అయినా కానీ సో దానికి ఒక జాక్ లేదనుకోండి అది వేస్ట్, అది టైర్ పంక్చర్ అయితే దాన్ని ఏం చేయలేము. సో ఈ రోజు ఈ లారీని పంక్చర్, టైర్ చేంజ్ చేయడానికి ఎట్లయితే మనం జాక్ యూజ్ అవుతుందో అదే విధంగా మీ యొక్క బిజినెస్ లో టూల్ యొక్క పవర్ అదే విధంగా ఉంటుంది అనమాట. సో టూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రెగ్యులర్ గా మీరు ఒక మ్యాసివ్ యాక్షన్ చేయాలి. మ్యాసివ్ యాక్షన్ ఏంటంటే రెగ్యులర్ గా మీరు మినిమం 3 నుంచి 5 ప్లాన్లు పర్ డే చేయాలి. పార్ట్ టైం అయితే, నేను ఫుల్ టైం చెప్పట్లేదు, పార్ట్ టైం లో ఉన్నట్టయితే మీరు మినిమం రెగ్యులర్ గా 3 నుంచి 5 ప్లాన్లు అనేది చేయాల్సి ఉంటుంది. రైట్, 3 నుంచి 5 ప్లాన్లు మినిమం చేయాల్సి ఉంటుంది. సో టేక్ రెస్పాన్సిబిలిటీ అనేది కంపల్సరీ తీసుకోవాలి. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా పెద్ద బిజినెస్, పెద్ద లీడర్ చేయాలంటే కాలేము. సో ప్రతి ఒక్క దగ్గర ఇప్పుడు ఏదైనా మీటింగ్కి వెళ్ళినామంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ ముందు మీరు తీసుకోవాలి. ప్రతి ఒక్క హోమ్ మీటింగ్ స్టార్ట్ చేయాలన్నా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. టీమ్ మీటింగ్, ప్రతి ఒక్క దానికి, జూమ్ మీటింగ్ ఏ దానికైనా కానీ ప్రతి ఒక్క దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందు నిలబడాలి మనము. రైట్. అలాగే డోంట్ వెయిట్ పర్ఫెక్షన్, జస్ట్ కీప్ ఆన్ డూయింగ్ కన్సిస్టెంట్లీ. రైట్. సో తర్వాత వచ్చేసి నో అన్నారంటే నో ప్రాబ్లం, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. డోంట్ టేక్ రిజెక్షన్ పర్సనల్లీ రిజెక్షన్ తీసుకోకండి. ఇంకా పార్ట్ టైం ఏదైతే చేస్తున్నామో దాన్ని పార్ట్ టైం లాగా చేయండి, సమ్ టైం లాగా చేయకండి. ఎందుకంటే చాలా మంది పార్ట్ టైం అని చేస్తారు, కానీ పార్ట్ టైం అంటే ఇప్పుడు ఒక దగ్గర జాబ్ చేస్తున్నాము అంటే పార్ట్ టైంకి వెళ్తున్నాం అనుకోండి, సాయంత్రం 6 to 9 వెళ్తున్నాము, 6 to 9 పార్ట్ టైం కదా అని చెప్పి ఒక రోజు వెళ్ళకుంటే నడుస్తుందా? ఒక రోజు 5 గంటలకు వెళ్తే, ఒక రోజు 9 గంటలకు వెళ్తే అంటే నడుస్తుందా? నడవది. పార్ట్ టైం అయినా కానీ పర్ఫెక్ట్ గా చేయాలి. అదే విధంగా మీరు కూడా పార్ట్ టైం స్టార్ట్ చేసినా కానీ పార్ట్ టైం అయినా రోజు ఇన్ని గంటలు ఖచ్చితంగా మీరు పార్ట్ టైం లాగా చేయండి, సమ్ టైం లాగా చేయకండి. రైట్. సో ఇది ఒక రూల్, చాలా ఇంపార్టెంట్ రూల్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆర్పిపిఎస్ రూల్. ఇది ఆర్పిపిఎస్ రూల్ అంటే రైట్ పీపుల్. అన్నిటికంటే ముందు ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. రైట్ పీపుల్, సచ్ ఏ పీపుల్ who have to 20 to 50,000 ఇన్కమ్, ఎడ్యుకేటెడ్, తర్వాత ambitious, wanting to move
అహెడ్. సో అంటే వాళ్ళు ఎవరైతే మనకు ఈ బిజినెస్ లో ఒక 20 నుంచి 50,000 రూపాయల ఆదాయం ఉందో, సో రైట్ పీపుల్, నేను ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఎవరి ఇన్కమ్ అయితే 20,000 నుంచి 50,000 ఉందో, ఎవరైతే జీవితంలో ఎదగాలని చూస్తున్నారో, డ్రీమ్స్ గురించి వెయిట్ చేస్తున్నారో, అలాంటి వాళ్ళకి చెప్పండి. ఒకటి, అలాంటి వాళ్ళు ఎట్లా తెలుస్తారంటే అందరికి చెప్పినప్పుడే తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఆయనకి ఇన్కమే ఉండదు, నువ్వు డిసైడ్ గా అన్నా నేను సపోర్ట్ చేయడానికి నేను రెడీ ఉన్నాను, 6 నెలలు ₹1,00,000 తీసుకోవచ్చు అంటే ఆయనకు ఇన్కమే ఉండదు. ఆయనకు ఏదంటే రావాలంటే బస్ కిరాయిలకు డబ్బులు ఉండవు. ఆయనతో మీరు టైం వేస్ట్ చేస్తే కనుక మీ టైం వేస్ట్ అవుతుంది. కొందరు తర్వాత వచ్చేసి రైట్ ప్లేస్, ప్రోడక్ట్ షుడ్ బి ఈజీలీ అవైలబుల్ అండ్ కంపెనీ మీటింగ్ అండ్ ట్రైనింగ్ షుడ్ బి హెడ్ టు హెల్ప్ దట్ ప్లేస్. అంటే నేను ఇంతకుముందు చెప్పిన కదా మీకు, సో ఒక ఇద్దరు ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరి దగ్గర 10 సంచులు వస్తే ఒక దగ్గర 40 సంచులు వచ్చిందని. సో అదే విధంగా ఈ బిజినెస్ లో మీరు ఫాస్ట్ గా గ్రోత్ అయ్యి మీరు ఫాస్ట్, ఎందుకంటే మనం ఒక ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు వాళ్ళు అక్కడ ఎయిర్ హోస్టర్స్ ఏం చెప్తారంటే ఫస్ట్ మాస్క్, ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు మాస్క్ ఫస్ట్ మీరు పెట్టుకోండి, తర్వాత పక్క వాళ్ళకి పెట్టండి అంటారు. అదే విధంగా ఈ బిజినెస్ లో ఫస్ట్ మీకు ఇన్కమ్ వచ్చి మీరు నిలబడగలిగితే 10 మందికి హెల్ప్ చేయగలుగుతారు, చూపించగలుగుతారు. సో కాబట్టి దానికి ఫస్ట్ మీరు నిలబడాలి అంటే రైట్ పీపుల్ ని ఎంచుకోండి. ఫస్ట్ ఎవరైతే 20,000 నుంచి 50,000 ఇన్కమ్ ఉందో వాళ్ళు అంబియస్ డ్రీమర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పండి. తర్వాత వచ్చేసి మీరు ఎక్కడైతే ప్లాన్ చెప్తున్నారో, ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ మీకు నియర్ బై ఒక డిఎల్సీకి ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నల్లమల అడవులలో ఒక ఆయన నాకు యూట్యూబ్ నుంచి ఫోన్ చేసిండు. ఆయన ఉండేది నల్లమల అడవులలో ఉంటాడు. ఆయన స్టోర్ ఒక 200 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇప్పుడు నేను ఆయనకు జస్ట్ నువ్వు చేయగలుగుతావు అని చెప్పి నేను కనుక పని చేసిన అనుకోండి, ఆయనకు ఒకటి మీటింగ్ స్టోర్ దగ్గర లేదు, 200 కిలోమీటర్లు ఉంది, ప్రతిసారి ప్రోడక్ట్ వెళ్ళాలి తెచ్చుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఏదైనా మీటింగ్ అక్కడ మన విన్నింగ్ టీమ్ మీటింగ్ జరగట్లేదు, ఆయన మీటింగ్ ఇక్కడ రమ్మని చెప్తే కష్టం అవుతుంది. ఇప్పుడు నా టైం ఎనర్జీ మొత్తం నేను ఆడ పెడుతున్నా, సక్సెస్ అవుతాను? టైం ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కానీ తొందరగా సక్సెస్ కావాలంటే ఎక్కడైతే నియర్ బై స్టోర్స్ ఉన్నాయో, ఎక్కడైతే విన్నింగ్ టీమ్ మీటింగ్స్ జరుగుతున్నాయో అక్కడ ఎక్కువ ఎఫెక్ట్ పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మంది మీటింగ్ అటెండ్ అవుతారు, ఎక్కువ మంది ప్రోడక్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడైతే సోర్స్ తక్కువ ఉందో అక్కడ మీ ఎనర్జీ పెట్టే కన్నా ఫస్ట్ ఇక్కడ పెట్టండి, తర్వాత అక్కడ చూసుకోవచ్చు. తర్వాత రైట్ సిస్టమ్ అంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఎలా ఎంత వండర్ఫుల్ గ్రోత్ అవుతుంది మీకు చూస్తున్నారు. సో రైట్ సిస్టమ్ గిట్ ఇంపార్టెంట్. సో సిస్టమ్ ని మీరు ఫాలో చేయండి. సిస్టమ్ ని ఫాలో చేస్తే మీ టైం ఎనర్జీ వేస్ట్ కాదు. వితౌట్ సిస్టమ్ చేయాలనుకుంటే కనుక మీ టైం ఎఫర్ట్ చాలా వేస్ట్ అవుతుంది, రైట్? సో కంటిన్యూస్లీ మీరు పేస్ మీటింగ్ అనేది కంపల్సరీ పెట్టండి. పేస్ మీటింగ్ వల్ల ఏమవుతుందంటే మీ బిజినెస్ గ్రోత్ అవుతుంది. ఇప్పుడు మనకు ఈడిఎస్, ఫ్యామిలీ రీయూనియన్, గోక్రౌన్ లాంటి మీటింగ్ ఉందనుకోండి, అక్కడ మీ కొన్ని వేల మంది నెట్వర్క్ ఉన్నారు, వాళ్ళని దాంట్లో కనెక్ట్ చేయండి, మీ బిజినెస్ మెయింటైన్ అవుతుంది, వాళ్ళ విజన్ క్లియర్ అవుతుంది, వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు, పని చేస్తారు. కానీ చిన్న చిన్న మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ రోజు ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసినంటే వాళ్ళ ఇంట్లో ఒక ఫేస్ మీటింగ్ పెట్టండి, ఒక 4 పిలిచి. ఫేస్ మీటింగ్ అంటే ప్రోడక్ట్ అండ్ సిస్టమ్ నాలెడ్జ్, ప్రోడక్ట్ గురించి అవగాహన ఇవ్వండి, సిస్టమ్ గురించి అవగాహన ఇవ్వండి, ప్లాన్ ఎలా చెప్పాలో నేర్పించండి. దానివల్ల లీడర్స్ క్రియేట్ అవుతారు. సో ఎవ్రీ సండే మీటింగ్ కంపల్సరీ అటెండ్ కావాల్సిందే, ఎవ్రీ సండే. సో ప్రతి ఒక్కరు ఏ విధంగా అయితే శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారో, అలాగే శుక్రవారం నమాజ్ చదవడానికి వెళ్తారో, ఎట్లయితే చర్చ్కి వెళ్తారో సండే, ఆ విధంగా ప్రతి సండే వచ్చిందంటే వేరే పని ఏం పెట్టుకోకండి. మీ నియర్ బై సండే మీటింగ్ ఎక్కడైతే అక్కడ అటెండ్ కండి అంతే. ఎవరు వస్తలేరు నీ టీంలో అంటే కనుక ఎవరు ఎందుకు వస్తలేరు, దాంట్లో లోపం మీ దగ్గర ఉంది కాబట్టి మీకు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు కంపల్సరీ సండే మీటింగ్ రావాలి. సో మీ టీంలో వస్తున్నారు అంటే వాళ్ళ గురించి మీరు సండే మీటింగ్ రావాలి. ఒక్క 1 year మీరు సండే మీటింగ్ వదలకండి. ఆ తర్వాత మీ లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అవుతుంది. ప్రతిరోజు మీకు సండేనే ఉంటుంది. చాలా మంది ఏమంటారు అంటే, సార్ నేను వారం మొత్తం పని చేస్తా, దొరికేది ఒకటే ఒక సండే అంటే, మీరు వారం మొత్తం పని నుంచి మీకు విముక్తి చెందాలంటే సండే రోజు టైం తీయాలి. నేను సండే టైం తీయను అంటే మరి జీవితాంతం ఈ వారం రోజులు ఇబ్బంది పడాల్సిందే, సండే ఇదే ఇబ్బంది పడాల్సిందే. మీకు ప్రతిరోజు సండే కావాలంటే కొన్ని సండే సాక్రిఫైస్ చేయండి, ఖచ్చితంగా మీరు ప్రతి సండే మీటింగ్ అటెండ్ కండి. లేదు సార్ నాకు మీటింగ్ దూరం ఉంది సార్, మా ఇంటి పక్కన ఉంటే బాగుండే అంటే కనుక, మీటింగ్ దూరం ఉంది అంటే దరిద్రం దగ్గరలో ఉంది. మీటింగ్ దగ్గర ఉంది అంటే దరిద్రం అంటే దూరం ఉంది. నేను గిట్ట బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బెంగళూరు వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, పూణే వెళ్ళాను.
ఎక్కడెక్కడో మీటింగ్కి వెళ్ళాను. నేను గిట్ట సార్ నాకు మీటింగ్ చాలా దూరం అవుతుంది సార్, నేను రాలేకపోతానంటే ఈ రోజు అదే అప్పుల బాధకు రోడ్ల మీద తిరుగుతోటి నేను. రైట్, మీటింగ్ దగ్గర ఉంది అనే ఉద్దేశంతో వెళ్ళినా కాబట్టి ఈ రోజు సో మొత్తం లక్ష్మి అనేది వచ్చేసింది, లైఫ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయింది. కాబట్టి మీరు కొన్ని రోజులు కమిట్మెంట్ తీసుకోండి. సో ప్రతి మీటింగ్ అటెండ్ కండి, 100% మీరు సక్సెస్ అవుతారు. మీ టీంలో మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. రైట్, సో 1 సెకండ్. సో మనకి ఏదైతే ఇక్కడ నుంచి మనకు సార్ చెప్పడం జరిగిందో ఆఫర్స్ గురించి, ఆఫర్స్ ని గట్టిగా ప్రమోట్ చేసుకోండి. జస్ట్ 500 PV మీరు పర్సనల్ గా చేయడం నేర్చుకోండి. ఈజీ పని, చాలా ఈజీ. మనం చేస్తే అమ్మ చేయగలుగుతాను అంటే కనుక ఖచ్చితంగా చేయలేము, కానీ ఇదంతా నేను చేయగలుగుతానంటే 100% మీరు చేయొచ్చు. 500 PV మీరు పర్సనల్ గా ఈ మంత్ నుంచి గట్టిగా ప్లాన్ చేయండి. మీ టీంలో ఎవరైతే 6 మంది ఉన్నారో వాళ్ళని ఎంచుకోండి, వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయండి. మనం ఎవరితో పని చేయాలో ఎంత ఇంపార్టెంటో, ఎవరితో పని చేయకూడదో అది కూడా అంత ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి మన టీంలో సీరియస్ గా పని చేసే వాళ్ళని వదిలేస్తాము, ఆయన చేసుకుంటుండు కదా అని చెప్పేసి. ఎవరైతే సీరియస్ గా చేయాలో వాళ్ళంటే వాడతాం, నా అయ్య కాదు, మా తండ్రి కాదు, నువ్వే కాదు, నువ్వు చేయి, నువ్వు కాదు ఇంకోళ్ళు చేస్తానని వాళ్ళంటే టైం వేస్ట్ చేస్తుంటాము. అంతలోపు సీరియస్ గా చేసే వాళ్ళు చల్లగా అయిపోతాం. కాబట్టి సీరియస్ గా ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వండి, వాళ్ళతో పని చేయండి, వాళ్ళని ఒక ఇన్కమ్ చూపించండి, తర్వాత మిగతా వాళ్ళకి వచ్చేస్తారు. సో సో డిసిషన్ తీసుకోండి. సో ప్రతి సండే, రేపు సండే ఆదివారం గిట్ట మనకు గొగ్గులకుంటలో మీటింగ్ ఉంది, అక్కడికి రండి. ప్రతిరోజు జూమ్ మీటింగ్ అటెండ్ కండి. సో ఈ ఆఫర్ ని మాత్రం గట్టిగా యూజ్ చేసుకోండి, ఎందుకంటే ఈ ఆఫర్ ని కరెక్ట్ యూజ్ చేసుకోగలిగితే మీరు సిల్వర్ ఈజీగా అయిపోతారు. మీరు ట్రావెల్ ఫండ్ వియత్నాం వెళ్ళొచ్చు మనం ట్రావెల్ ఫండ్ లో, అదే విధంగా ఇంకొంచెం గట్టిగా ప్లాన్ చేస్తే స్విట్జర్లాండ్ గిట్ట వెళ్ళొచ్చు. సో థ్యాంక్ యూ. సో కుల్కర్ణి సార్ మీరుంటే మరి ఇక్కడ నుంచి ఈ సెషన్ ఎండ్ చేయమంటారా? చరణ్ సార్, కుల్కర్ణి సార్ ఇంకోరాని ఉంటే కానీ మాట్లాడంటే మనం మాట్లాడాలి, లేకపోతే మనం క్లోజ్ చేయమంటే క్లోజ్ చేద్దాం. సో సార్ ఆల్రెడీ పూజలో ఉన్నట్టున్నారు, కుల్కర్ణి సార్ బిజీ ఉన్నారు. సో ఇక్కడ నుంచి మనం ఈ సెషన్ ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. వన్స్